వెల్కమ్ టు మయూక ఆర్గానిక్స్. మా మయూక ఆర్గానిక్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. బాగా కొనుక్కుంటున్నారు మా ప్రోడక్ట్స్ని. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఆకు అంటే మీకు అందరికీ తెలిసిన ఆకే అది, కానీ రోజు చూస్తాము కదా, దానివల్ల ఉపయోగాలు మాకు తెలియదు కదా. ఈరోజు ఆ ఉపయోగాలు చెప్తాను మీకు. అరటి ఆకులు, అరటి బోదల్లో, అరటి కాయలు, అరటి పండులో ఉండే ఉపయోగాలు తెలుసుకుందాం మనం ఈరోజు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉంది. ఆ ఉపయోగాలు తీసుకుందామా. దాంట్లో ఫస్ట్ అరటి ఆకు. పూర్వకాలం వచ్చేసి అరటి ఆకులోనే మనం భోజనం చేసేవాళ్ళం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు తగ్గించడము, ఆ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడము, అలాంటివి యూరిన్లో మంట ఉండడము, అలాంటివి కూడా తగ్గుతాయి. అసలు అరటి ఆకు వల్ల ఉపయోగాలు ఏంటంటే మన బాడీలో హీట్ తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీలో రాళ్ళున్నా కరిగిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది. కొంతమంది యూరిన్ మంట అనేది ఉంటుంది యూరిన్ వెళ్ళేటప్పుడు, ఆ సమస్య కూడా క్లియర్ అవుతుంది అరటి ఆకు వల్ల. చాలా ఉపయోగాలు. అందుకే అరటి ఆకులు భోజనం చేయమంటారు. అసలు ఆ అరటి ఆకులు భోజనం చేసినా కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గుతుంది. అరటి బోద వల్ల ఉపయోగాలు ఏమిటంటే కిడ్నీలో రాళ్ళున్నా కూడా కరిగిచ్చేస్తుంది అది. ఆ కషాయం తాగితే చాలు మనకు. అసలు ఇంకొకటి అరటి పండు, అరటి కాయ. ఈ అరటి పండు, అరటి కాయ వచ్చేసి మనకి నిద్ర లేని సమస్యలు ఉంటాయి. కొంతమందికి నిద్ర రాకుండా ఉంటుంది. ఇది రోజు మనం ఒక పండుని కట్ చేసి అట్లే ఆ పైన లేయర్తో కూడా అట్లే కట్ చేసి మనం వేడి చేసి కాసేపు చల్లని తాగామంటే నిద్ర అనేది బాగా వస్తుంది. అసలు అరటి కాయ వల్ల ఉపయోగాలు, అరటి పండు వల్ల ఉపయోగాలు. అరటి కాయ అయినా అరటి పండు అయినా నిద్ర లేని వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అది చిన్నగా తోలుతో కూడా ఆ పండు తోలు రెండు కట్ చేసుకొని నైట్లో రోజు ఒక వారం రోజులు అసలు రోజు తాగాలి. అసలు అది కొంచెం వేడి నీళ్ళు వేసేసి వేడి నీళ్ళు వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని తాగితే సరిపోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అసలు కొంతమందికి నిద్ర అనేది రాదు కదా. అసలు నిద్ర లేని వాళ్ళకి అసలు ఇది బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత కొంతమందికి మెంటల్ టెన్షన్ ఉంటుంది. కాసేపు వాళ్ళు నవ్వుతారు, కాసేపు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అంటారు బాగా. అలాంటి వాళ్ళకి మానసిక ఒత్తిడి అంటారు చూడండి, అలాగా వాళ్ళకి అలాంటి టెన్షన్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది వీక్లీ 2 డేస్ 3 డేస్ తాగినా కూడా చాలు, బాగా ఉపయోగం ఉంటుంది. రోజు కూడా తాగితే ఏమి ఇబ్బంది ఏం లేదు, తాగచ్చు. అరటి ఆకు, అరటి పండు, అరటి కాయ, అరటి బోద, వీటి వల్ల ఉపయోగాలు మనం చెప్పాం కదా ఇంతసేపు. ఆ కషాయం ఎలా కాచుకోవాలో చూపిస్తారండి మీకు. ఆల్రెడీ నేను రాగి కషాయం చెప్పాను, అలానే కాచుకోవాలి. ఇది కూడా ఏదైనా కషాయం అలానే కాచుకోవాలి. ఒక గ్లాసు కషాయానికంటే 1.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటే చాలు. చూడండి, ఆల్రెడీ నేను వాష్ చేసాను దీన్ని. చూడండి, ఆకు ఇప్పుడు వేసుకోవచ్చు. కట్ అవడం లేదు అసలు. చూడండి, అరటి ఆకు చాలు, అంతైతే చాలు. మరి ఒక గ్లాస్కి అంతైతే చాలు. ఇలా మూత పెట్టేసేయండి. చెప్పాను కదా, ఒక 10 మినిట్స్ మూత పెట్టేసామంటే ఆ వాటర్ అనేది, ఆ ఆవిరి మళ్ళీ ఆ వాటర్లోనే పడాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడండి, అరటి కషాయం 10 మినిట్స్ అయింది కదా మనం పెట్టి. చూడండి, ఈ వాటర్ అన్నీ దాంట్లో పడాయి. అసలు ఆఫ్ చేసేసాను 10 మినిట్స్ ముందే. చూడండి,
అరటి కషాయం రెడీ అయింది. ఇది ఇలానే తాగేయచ్చు. అసలు మీరు తాగలేము అంటే నాటు బెల్లం వేసుకొని తాగచ్చు. అసలు కషాయాలు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచివి. అసలు ఇలానే ఇంకా చాలా ఉన్నాయి. అసలు పూర్వం అందుకే ఒక్కొక్క అందరిళ్ళ దగ్గర అరటి చెట్టు, జామ చెట్టు, దానిమ్మ చెట్టు అది కంపల్సరీ ఉండేది. నాకు తెలిసి కూడా అలా ఉండింది. అసలు ఇప్పుడైతే ఇంకా అలా లేదు. అసలు అన్నీ ఏమైపోయాయి. నాకు తెలిసి కూడా మా ఇంటి దగ్గర కూడా ఉండేటివి అలాగే. ఇప్పుడు ఎక్కడ అలా లేదు. జామ చెట్టు, అరటి చెట్టు, నెక్స్ట్ వచ్చి దానిమ్మ చెట్టు, ఈ 3 కంపల్సరీ ఉండేటివి. అసలు ఇప్పుడైతే లేవు అసలు అది. ఓకే, మీరు ఇలాంటి కషాయాలు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. అరటి ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే అరటి చెట్టు అనేది ఆకు, కాయ, పండు, బోద ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేదే మనకది. దానివల్ల చాలా ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. అసలు మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫేస్ చేసినా మీరు ఇలా ఒక గ్లాస్ కాచుకొని తాగండి. రాత్రిలో తాగండి. అసలు దాన్ని చాలా 1 వీక్ సరిపోతుంది. అసలు 1 వీక్ తాగితే చాలు. అసలు మనం ఊరికేనే మెడిసిన్ వాటికి పెట్టడం కన్నా ఇలా తాగడం బెస్ట్ కదా. అసలు మన ఆరోగ్యం బాగుంటుంది, మనం హెల్తీగా కూడా ఉంటాము. మన మెడిసిన్ వేసుకున్నట్టు ఇంకొక రియాక్షన్ అనేది ఇంకోటి జరుగుతుంది అక్కడ. ఇదైతే అలా ఉండదు, మనకి ఆయుర్వేదిక్గా ఉంటుంది. మన కషాయాలు చాలా మంచిది ఒళ్ళుకి. అసలు పోయిందివా. నాకు తెలిసిన ఇలాంటివి చిన్నవి నాకు కషాయాల గురించి కొన్ని తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు అలాంటివి కొంతమంది నమ్మకపోవచ్చు అసలు ఇలాంటివి ఉంటుందా అనేసి. డాక్టర్స్ మన దగ్గరికి వెళ్ళి మనం అలాంటి మెడిసిన్స్ వాడడానికన్నా ఇలా చేయడం బెస్ట్. అసలు ఇదేం మనకేమి డబ్బులు ఎక్కువ ఖర్చు కాదు కదా. ఇవన్నీ మనకు కంటి ముందు కనిపించేవేది కదా. అందుకే పూర్వకాలము ఇంటింటికి ఒక్కొక్క అరటి చెట్టు అనేది ఉండేది. మన భారత సాంప్రదాయం, సంస్కృతి అంటే అందుకే ఇలాంటివన్నీ మనకి పెద్దవాళ్ళని మనకి ముందే తెలుసుకొని మనకి చెప్పారు అవన్నీ. అసలు కానీ ఈ మెడిసిన్ వల్ల అందరూ అటు సైడ్ వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతున్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మీరు ఇలా ఒకసారి కాచి తాగి చూడండి, మీకే తెలుస్తుంది అది. ఆ పైన ఇంకా మీరు నమ్మండి ఇలాంటివి కూడా ఉంటాయి అనేసి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇప్పుడు చూసాం కదా కషాయాలు, అలా చేసుకోండి మీరు కూడా. మా మయూక ఆర్గానిక్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇన్స్టా ఫాలో అవ్వండి. మా ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ పెట్టున్నారు, మా ప్రోడక్ట్స్ ఆర్డర్ బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. అసలు